స్కామ్ ఈడీ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీహార్ జైల్లో లొంగిపోయారు. కాసేపటి క్రితం తీహార్ జైలు అధికారులకు కేజ్రీవాల్ రిపోర్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈడీ కేసులో కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు మే 10 నుంచి జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆ పార్టీ అధ్యక్షుడిగా లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు బెయిల్ ఇచ్చింది. అయితే ఆరోగ్య పరీక్షల కోసం బెయిల్ మరో వారం పొడిగించాలని సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ ఈ పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు విముఖత చూపింది. కింది స్థాయి కోర్టులోనే పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో రౌస్ అవెన్యూ కోర్టులో మధ్యంతర, సాధారణ బెయిల్ కోసం కేజ్రీవాల్ 2 పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఉత్తర్వులను రౌస్ అవెన్యూ కోర్టు జూన్ 5కు వాయిదా వేసింది. అంతకుముందు కేజ్రీవాల్ రాజ్ ఘాట్ వద్ద మహాత్మాగాంధీ సమాధికి నివాళులు అర్పించారు. అనంతరం హనుమాన్ టెంపుల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తీహార్ జైల్లో లొంగిపోయారు. మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైల్లో లొంగిపోయారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో ఆయనకు సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో ఈ రోజు అనుకున్నట్లుగానే ఆయన చెప్పినట్లుగానే ఇటు తీహార్ జైల్లో లొంగిపోవడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణుల అందరూ కూడా ఇటు తీహార్ జైలు వరకు వెళ్లి కేజ్రీవాల్ ని ఆయన జైల్లోకి వెళ్లిన తర్వాత బయటకు రావడం జరిగింది. పూర్తిగా 21 రోజుల పాటు కేజ్రీవాల్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి, పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీతో పాటుగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఇండియా కూటమి తరఫున. సో సుప్రీంకోర్టుకి ఆయన ధన్యవాదాలు తెలియపరచడం జరిగింది. ఈ రోజు మొదట కేజ్రీవాల్ తన తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోవడం జరిగింది తన నివాసంలో. అనంతరం అక్కడి నుంచి రాజ్ ఘాట్ కు వెళ్లి మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం కనాట్ ప్లేస్ లోని హనుమాన్ మందిర్ కు వెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయానికి వెళ్లి అక్కడ ఆప్ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. ఇటు ఏవైతే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయో అవన్నీ కూడా ఫేక్ ఎగ్జిట్ పోల్స్. సో ఎగ్జిట్ పోల్స్ అనుగుణంగా ఇటు ఈవీఎం వీవీప్యాట్లలోని ఓట్లను మార్చే కుట్ర కూడా చేయొచ్చు వీళ్ళు అంటూ కూడా ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అనంతరం ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం నుంచి నేరుగా తీహార్ జైలుకు వెళ్లడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులంతా కూడా ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తారు. అలాగే వారు కూడా ముఖ్యంగా కేజ్రీవాల్ చెప్పినట్లుగా ఆయన మాట మీద నిలబడి జైలుకు వెళ్లారు. సో ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏం లేదు, మేము సమర్థవంతంగా ప్రభుత్వాన్ని నిర్వహిస్తామని చెప్పి ఇటు సౌరభ్ భరద్వాజ్ కానీ, అతిషి కానీ, అలాగే కైలాష్ గెహ్లాట్ మంత్రులంతా కూడా కేజ్రీవాల్ ని అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఆయన ఏ తప్పు చేయలేదని చెప్పి ఆయన బయటకు వస్తారు, ఆయన నిర్దోషిగా బయటకు వస్తారని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలంతా కూడా ధీమాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సో 21 రోజుల పాటు ముఖ్యంగా కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో మార్చి 21న అరెస్ట్ అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మార్చి 16న అరెస్ట్ అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయిన 4 రోజులకి ఢిల్లీలో కేజ్రీవాల్ ని అరెస్ట్ చేయడం జరిగింది. సో 50 రోజుల పాటు జైల్లో ఉన్న అనంతరం ఢిల్లీలో ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ కన్వీనర్ గా ఉన్నారు కాబట్టి సో సుప్రీంకోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బెయిల్ ఇవ్వద్దు, మధ్యంతర బెయిల్ ఇవ్వద్దు అని వారించినప్పటికీ కూడా ప్రత్యేక కారణాల వల్ల దీన్ని పరిశీలిస్తున్నామంటూ ఆయనకి లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు 21 రోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది. గడువు పొడిగించాలని చెప్పి కూడా కేజ్రీవాల్ కోర్టును ఆశ్రయించారు. అయితే గడువు పొడిగించేందుకు ముఖ్యంగా సుప్రీంకోర్టు ఆయన పిటిషన్ ని విచారించేందుకు నిరాకరించడం జరిగింది. అయితే ట్రయల్ కోర్టు ని ఆశ్రయించే స్వేచ్ఛ ఇవ్వడంతో ట్రయల్ కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. అయితే ట్రయల్ కోర్టు విచారణ జరిపి ఇటు ఈడీ యొక్క వైఖరిని కోరడం జరిగింది. ఈడీ సమాధానం ముఖ్యంగా కేజ్రీవాల్ కి బెయిల్ పొడిగించొద్దు, ప్రొవిజన్స్ ఏవి లేవు, కేజ్రీవాల్ కి బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. సో ఆయన బెయిల్ పొడిగించమనడానికి కారణం అనారోగ్య సమస్యలు ఉన్నాయి, వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంది. సో వారం రోజుల పాటు పొడిగించాలని చెప్పి కోరారు. కానీ ఆయన ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గొన్నారు, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. ఒకవేళ ఆయనకు ఏమైనా ఆరోగ్య పరీక్షలు చేయాల్సి ఉంటే కనుక జైలు అధికారులు అన్ని పరీక్షలు చేస్తారని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయన బెయిల్ పొడిగింపును వ్యతిరేకించడం జరిగింది. అలాగే రెగ్యులర్ బెయిల్ కూడా వ్యతిరేకించడం జరిగింది. దీనిపైన వాదనలు విన్న ట్రయల్ కోర్టు ఇటు తీర్పుని రిజర్వ్ చేయడం జరిగింది నిన్న. సో ఈ తీర్పు జూన్ 5వ తేదీన వెలువరించబోతుంది జడ్జి కావేరి బవేజా. సో
ఆ లోపే ఈ గడువు ఈ రోజుతోనే ముగుస్తుంది కాబట్టి కేజ్రీవాల్ ఇటు నేరుగా ముందస్తుగా చెప్పినట్లుగానే తీహార్ జైల్లో ప్రస్తుతం లొంగిపోయారు. సో ఆయన జ్యుడిషియల్ కస్టడీ జూన్ 3వ తేదీ వరకు కూడా ఉంది, రేపటి వరకు ఉంది. సో రేపు మళ్ళీ కేజ్రీవాల్ యొక్క జ్యుడిషియల్ కస్టడీ అంశం పైన, కేజ్రీవాల్ అలాగే కవిత జ్యుడిషియల్ కస్టడీ అంశం పైన రేపు రోజ్ అవెన్యూ కోర్టు విచారణ జరుగుతుంది. సో కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు వివరించిన తర్వాత మళ్ళీ కస్టడీ పొడిగించాలంటే కనుక మరో 14 రోజుల పాటు జైల్లో ఉండాల్సి వస్తుంది. సో చూడాలి రేపు ఎన్ని రోజులు కేజ్రీవాల్ కి జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తారా, అలాగే జూన్ 5న కేజ్రీవాల్ కి బెయిల్ వస్తుందా లేదా, అలాగే ఆయన అరెస్ట్ అయితే చెల్లదంటూ ప్రస్తుతం ట్రయల్ కోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పుల పైన సుప్రీంకోర్టులో కూడా న్యాయ పోరాటం చేస్తున్నారు. కాబట్టి సో చూడాలి కేజ్రీవాల్ ఎన్ని రోజులు జైల్లో ఉంటారు, ఈ కేసులో ఆయన బయటకు వస్తారా లేదా, అలాగే ఈడీ కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాన్ని కోర్టులకు చూపించబోతుంది. చూడాలి. చాలా సుదీర్ఘమైన లీగల్ బ్యాటిల్ ఈ కేసులో జరిగే అవకాశం ఉంది. కాబట్టి సో ఇప్పుడే ఈ కేజ్రీవాల్ ఎన్ని రోజులు తిహార్ జైల్లో ఉంటారనేది చెప్పలేం. కానీ మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో ప్రస్తుతం అయితే కేజ్రీవాల్ తిహార్ జైల్లో లొంగిపోయారు. థ్యాంక్ యూ గోపి.